నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ కౌన్సిల్ ఎన్నికల కేంద్రం వద్ద బీజేపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులను పట్టభద్రులు టీచర్లు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రులు మరియు టీచర్స్ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. వీళ్ళందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం, ధర్మం కోసం పనిచేసిన పార్టీ. మాట ఇవ్వడమే కాదు, మాట ఇచ్చినవి కూడా, మాట ఇవ్వనవి కూడా ఈ యొక్క దేశంలో, ఈ యొక్క రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు. ఈ దేశంలో 370 ఆర్టికల్ కానివ్వండి, ఈ దేశంలో త్రిపుల్ తలాక్ గురించి కానివ్వండి, ఈ దేశంలో రామ మందిరం ఇష్యూ కానివ్వండి, చివరికి మా అన్న ఎంపీ అరవింద్ అన్న ఇచ్చిన మాట ప్రకారం పసుపు రైతులకు ఏదైతే బాండ్ పేపర్ రాసిచ్చాడో తాను చెప్పిన మాట కూడా తను పూర్తి చేయడం జరిగింది. అంతేకాదు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా విద్యార్థుల కోసం, బాగు కోసం ఇంటిగ్రేటెడ్ కాలేజ్ స్కూల్ను కూడా ఈ యొక్క ఆర్మూర్ అసెంబ్లీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రశ్నించే గొంతుకులైనటువంటి అంజీ కొమరయ్య గారు, ఇద్దరు అంజిరెడ్డి కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు పట్టభద్రుల యొక్క ఎమ్మెల్సీ, కొమరయ్య గారు టీచర్స్ యొక్క ఎమ్మెల్సీ, వీళ్ళిద్దరిని కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి 1వ నంబరు మీద ఓటు వేసి అందరు కూడా వీళ్ళని గెలిపించినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అక్రమాలపైన కానివ్వండి, టీచర్ సమస్యలపైన కానివ్వండి, ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలపైన కానివ్వండి ప్రశ్నించి ఈ యొక్క సమస్యలు పరిష్కరించే దిశలో వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రజలు దయచేసి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి వ్యక్తులకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. భారత్